హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి కంటెంట్ అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు ఎన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ సోషల్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లోని తీర మైదానం గురించి సరికానిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కొల్లేరు మంచినీటి సరస్సు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఆప్షన్ 2 పులికాట్ ఉప్పు నీటి సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. ఆప్షన్ 3 వచ్చేసి ఆహారం కొరకు జలచరాలను పెంచుటను ఆక్వాకల్చర్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలైన వాటిని నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు అనేసి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరి కానిది అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. సరికానిది వచ్చేసి కొల్లేరు మంచినీటి సరస్సు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు తూర్పుగోదావరి కాదండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కాబట్టి ఇది మనకు సరి అయినది కాదు. ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు పులికాట్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు, ఇది వచ్చేసి మనకు ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఆహారం కొరకు జలచరాలను పెంచుటను ఏమంటారు? ఆక్వాకల్చర్ అనేసి చెప్తారు. అలాగే వేరుశెనగ, పసుపు, చెరకు, పొగాకు మొదలైన వాటిని నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. చంద్రుని గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. అలాగే ఆప్షన్ బి చంద్రుని వ్యాసం వచ్చేసి భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. ఆప్షన్ సి చంద్రుడు భూమి మధ్య దూరం వచ్చేసి 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది. ఆప్షన్ డి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు భూమి చుట్టూ తిరుగుటకు ఒకే సమయం పడుతుంది అనేసి ఇచ్చారు. సో వీటిలో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ కూడా సరైనవి అనమాట. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు. అలాగే చంద్రుని యొక్క వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎంత ఉంటుంది? 4వ వంతు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు భూమి మధ్య దూరం ఎంత ఉంటుందండి? 3,84,000 కిలోమీటర్స్. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు అలాగే భూమి చుట్టూ తిరుగుటకు ఒకే సమయం పడుతుంది. సో ఈ ఆప్షన్స్ 4 కూడా కరెక్టేనండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరి కానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1 వచ్చేసినట్లయితే ఆఫ్రికా ఒక విశాలమైన మైదానం. ఆప్షన్ 2 ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం కిలిమంజారో టాంజానియాలో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసి విక్టోరియా సరస్సులో జన్మించు నది ఏది అంటే నైలు నది. ఆప్షన్ 4 ఆఫ్రికా ఖండం గుండా భూమధ్య రేఖ, కర్కట రేఖ అలాగే మకర రేఖలు ప్రయాణిస్తాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సరి కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. కరెక్ట్ సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. ఆఫ్రికా ఒక విశాలమైన దేశం అనేది మనకు సరికాదు. సో ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం వచ్చేసి కిలిమంజారో అండి, అది టాంజానియాలో ఉంది. నెక్స్ట్ విక్టోరియా సరస్సులో జన్మించిన నది ఏది అంటే నైలు నది. మనకు ఆఫ్రికా ఖండం గుండా వచ్చేసి భూమధ్య రేఖ, కర్కట రేఖ అలాగే మకర రేఖలు ప్రయాణిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన ప్రదేశమునకు సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్లలో ఫస్ట్ది తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మధ్య ఉంది. అలాగే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ 2 తూర్పుగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెము అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద. ఆప్షన్ 3 తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్య.
ఆప్షన్ 4 తూర్పుగోదావరి జిల్లా విజయేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరం మధ్య అనేసి ఇచ్చారండి. సో మనకు ధవళేశ్వరం ఆనకట్ట అనేది ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ధవళేశ్వరం ఆనకట్ట వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా విజయేశ్వరం మధ్యన మనకు ఈ ధవళేశ్వరం ఆనకట్ట అయితే ఉందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటే షార్కు సతీష్ ధావన్ పేరు పెట్టారు. ఆప్షన్ బి అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ వచ్చేసి ఇస్రో. ఆప్షన్ సి గ్రహశకలాలు అంగారక బృహస్పతిల మధ్య ఉన్నాయి. ఆప్షన్ డి సూర్యుని చుట్టూ తిరుగుతూ భూ వాతావరణంలో ప్రవేశించి మండే చిన్న చిన్న రాళ్లను వచ్చేసి ఉల్కలు అనేసి పిలుస్తారు అని ఇవ్వడం జరిగిందండి. సో వీటిల్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అన్నీ సరి అయినవే. ఇక్కడ మనకు శ్రీహరి హై ఆల్టిట్యూడ్ రేంజ్కు సతీష్ ధావన్ అనే పేరు పెట్టడం జరిగింది. అలాగే అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఏది అంటే ఇస్రో అండి. నెక్స్ట్ గ్రహ శకలాలు వచ్చేసి మనకు అంగారక బృహస్పతిల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూర్యుని చుట్టూ తిరుగుతూ భూ వాతావరణంలో ప్రవేశించి మండే చిన్న చిన్న రాళ్ళని ఏమని పిలుస్తాము? ఉల్కలు అనేసి పిలుస్తాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక స్వపరిపాలన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి ఆప్షను ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రాంతాలలో 3 అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది. అలాగే స్థానిక స్వపరిపాలనను 1959లో మొట్టమొదటగా అమలు చేసినటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన విధానమును ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అలాగే ఆప్షన్ 4 గ్రామంలో శాశ్వత నివాసం గుర్తింపు కలిగిన వారందరూ గ్రామ సభలోని సభ్యులు అనేసి ఇవ్వడం జరిగింది. సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. సరికానిది ఏంటంటే ఆప్షన్ 4. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో ప్రాంతాల్లో వచ్చేసి 3 అంచెల స్థానిక స్వపరిపాలన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ది స్థానిక స్వపరిపాలనను 1959లో మొదటగా అమలు చేసిన రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అండి. స్థానిక స్వపరిపాలన విధానంలో ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత గురించి సరికాని వాక్యం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కాళీబంగన్ లోథాల్లో యజ్ఞవాటికలు ఉన్నాయి. ఆప్షన్ 2 స్వస్తిక్ గుర్తును వాడేవారు. ఆప్షన్ 3 వీరి లిపిని హోరియోగ్లఫిక్ లిపి అని అంటారు. ఆప్షన్ 4 ప్రామాణికమైన తూనికల కొలతలు మొదటగా వాడింది సింధు లోయ నాగరికత వారు అనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సరికాని వాక్యం అండి. సరికాని వాక్యం ఏది అనేసి అడుగుతున్నారు. కింద ఇచ్చినటువంటి వాటిలో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. వీరి యొక్క లిపి హోరియోగ్లఫిక్ లిపి అనేది తప్పు. సో ఇక్కడ మనకు కాళీబంగన్ లోథాల్లో వచ్చేసి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి యజ్ఞవాటికలు అయితే ఉండడం జరిగింది. అలాగే స్వస్తిక్ గుర్తుని వీళ్ళు వాడేవారనమాట. స్వస్తిక్ గుర్తును వాడేవారు ఎవరు అంటే సింధు లోయ నాగరికత వారండి. అలాగే ప్రామాణికమైన తూనికలు కొలతలను మొదటగా వాడింది ఎవరు? సింధు లోయ నాగరికత ప్రజలు. సో ఇక్కడ సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1960లలో బీకే థాపర్ మార్గదర్శకత్వంలో ఈ క్రింది హరప్పా ప్రదేశాలలో ఏది త్రవ్వబడింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి హరప్పా, ఆప్షన్ 2 కాళీబంగన్, ఆప్షన్ 3 లోథాల్, ఆప్షన్ 4 మొహంజదారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కాళీబంగన్.
1960లలో బీకే థాపర్ యొక్క మార్గదర్శకత్వంలో ఈ క్రింది హరప్పా ప్రదేశాల్లో ఏది త్రవ్వబడింది అంటే కాళీబంగన్ అండి, కాళీబంగన్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల చరిత్రను తెలుపు ఆధారాలను సరిగ్గా జతపరచుము అనేసి ఇచ్చారు. ఇక్కడ మనము ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత, అలాగే క్రీడాభిరామం రచయిత, ప్రతాపరుద్ర చరిత్ర రచయిత, అలాగే పల్నాటి వీరుల చరిత్ర అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ బి సైడ్ చూసుకున్నట్లయితే ఏకామ్రనాథుడు, విశ్వనాథుడు, శ్రీనాథుడు, వినుకొండ వల్లభరాయుడు అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్లు చూసుకున్నట్లయితే మనము ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత ఎవరు అంటే విశ్వనాథుడు అండి. నెక్స్ట్ క్రీడాభిరామం రచించింది ఎవరండి? వినుకొండ వల్లభరాయుడు. అలాగే ప్రతాపరుద్ర చరిత్ర రచయిత వచ్చేసి ఏకామ్రనాథుడు. అలాగే పల్నాటి వీరుల చరిత్ర వచ్చేసి శ్రీనాథుడు అండి, పల్నాటి వీరుల చరిత్ర శ్రీనాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం వచ్చేసి మనకు విద్యానాథుడండి. నెక్స్ట్ క్రీడాభిరామం రచయిత వచ్చేసి వినుకొండ వల్లభరాయుడు. ప్రతాపరుద్ర చరిత్ర రచయిత వచ్చేసి ఏకామ్రనాథుడండి. నెక్స్ట్ పల్నాటి వీరుల చరిత్ర వచ్చేసి శ్రీనాథుడు. ఇవి మనకు జతపరుచుటకు సంబంధించి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మనకు క్రింది వాటిని సరిగ్గా జతపరచండి అనేసి ఇచ్చారు. వ్యవసాయము, పట్టుపురుగుల పెంపకము, చేపల పెంపకము, ద్రాక్ష సాగు, అలాగే పండ్ల పూల తోటల పెంపకం అనేసి ఇచ్చారు. ఇక్కడ జతపరచాల్సినవి చూసుకున్నట్లయితే సిరికల్చర్, హార్టికల్చర్, వీటికల్చర్, పిసికల్చర్, అగ్రికల్చర్ అనేసి ఇచ్చారండి. సో సరిగ్గా అయితే జతపరచండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో మీకు సోషల్కి, సైన్స్కి, తెలుగుకి సంబంధించి, అలాగే మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేయండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళకు మీకు ప్రాక్టీస్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయం అండి. వ్యవసాయం చేయటాన్ని ఏమని పిలుస్తారు? అగ్రికల్చర్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్, పట్టుపురుగుల పెంపకం. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారండి? సిరికల్చర్. నెక్స్ట్ చేపల పెంపకాన్ని ఏమని పిలుస్తారండి? పిసికల్చర్. నెక్స్ట్ ద్రాక్ష సాగుని ఏమని పిలుస్తారండి? వీటికల్చర్. నెక్స్ట్ పండ్లు పూల తోటల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? హార్టికల్చర్ అనేసి పిలుస్తారండి. మనకు వీటి కంపల్సరీ వీటిల్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఇలా జతపరచడం అని కూడా మనల్ని ఒకటేసారి 4-5 క్వశ్చన్లు కూడా అడగచ్చు. వ్యవసాయ సాగుని ఏమంటాము? అగ్రికల్చర్. పట్టుపురుగుల పెంపకాన్ని వచ్చేసి సిరికల్చర్ అనేసి చెప్తాము. చేపల పెంపకాన్ని వచ్చేసి పిసికల్చర్. ద్రాక్ష సాగును వీటికల్చర్. అలాగే పండ్లు పూల తోటల పెంపకాన్ని ఏమంటాము? హార్టికల్చర్ అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి నేత చట్టము, ఆప్షన్ 2 కాలికో చట్టం, ఆప్షన్ 3 వచ్చేసి చింజ్ చట్టము, ఆప్షన్ 4 పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కాలికో చట్టము. ఇక్కడ వచ్చేసి మనకు 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలను చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టాన్ని అయితే రూపొందించింది. ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారు అంటే కాలికో చట్టం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ది స్టేట్మెంట్ వచ్చేసి ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్న వారిని మున్షి అంటారు. నెక్స్ట్ బి స్టేట్మెంట్ వచ్చేసి పర్షియన్ రాయగల, చదవగల, బోధించగల వ్యక్తులను ప్రాచ్యవాదులు అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ వచ్చేసి ఏ, బిలు 2 సరైనవి. ఆప్షన్ 2 ఏ సరి అయినది, బి కాదు. ఆప్షన్ 3 వచ్చేసి బి సరి అయినది.
ఏ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏబీలు 2 సరి అయినవి కావు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. 4th ఆప్షన్ వచ్చేసి ఏబీలు 2 సరి అయినవి కావు అండి. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అవుతుంది. 2 సరి అయినవి కావు. ఇక్కడ 2 తప్పేనండి. ఎందుకంటే ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్న వారిని ఏమని పిలుస్తారండి? ప్రాచ్యవాదులు అనేసి పిలుస్తారు. సో ఇక్కడ పర్షియన్ రాయగల, చదవగల, బోధించగల వ్యక్తులను ఏమని పిలుస్తారండి? మున్షి అనేసి పిలుస్తారండి. ఈ 2 రివర్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు 2 స్టేట్మెంట్స్ తప్పు. ఆసియా భాష నందు సంస్కృతి నందు పాండిత్యం ఉన్న వారిని ఏమని పిలుస్తారు? ప్రాచ్యవాదులు అనేసి పిలుస్తారు. అలాగే పర్షియన్ రాయగల, చదవగల, బోధించగల వ్యక్తులను మున్షి అనేసి పిలుస్తారండి. కాబట్టి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. తప్పండి, సారీ, ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ మనకు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో బెంగాల్ విభజన జరిపిన నాటి వైస్రాయి ఎవరు? బెంగాల్ విభజన జరిగినప్పుడు మనకు వైస్రాయ్ ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది లార్డ్ మేయే, ఆప్షన్ 2 లార్డ్ కానింగ్, ఆప్షన్ 3 లార్డ్ కర్జన్, ఆప్షన్ 4 పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లార్డ్ కర్జన్ అండి. లార్డ్ కర్జన్ 1905లో మనకు బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రాసింది ఎవరు? ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రాసింది ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఫిరోజ్ షా మెహతా, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 దాదాబాయి నెహ్రూజీ, ఆప్షన్ 4 బాల్ గంగాధర్ తిలక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నెహ్రూజీ అండి. ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం రచయిత ఎవరు అంటే దాదాబాయి నెహ్రూజీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలుపుతూ క్రింది వాక్యాలలో సరికానిది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నరు మంత్రిమండలిని నియమిస్తాడు. ఆప్షన్ 2 భారతదేశం యొక్క దేశాధినేత లోక్సభ స్పీకర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తాడు. ఆప్షన్ 4 రాష్ట్రపతి భవనం, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అంతర్భాగాలు అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికానిది చెప్పండి. సరికానిది వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. భారతదేశం యొక్క దేశాధినేత లోక్సభ స్పీకర్ అని ఇచ్చారు. ఇదైతే రాంగ్ ఆన్సరు. కరెక్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ వచ్చేసి మనకు మంత్రిమండలిని అయితే నియమించడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి కూడా నియమిస్తాడు. నెక్స్ట్ 4th రాష్ట్రపతి భవను, పార్లమెంటు, ఈ 2 మనకు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అంతర్భాగాలు. సో ఇవి వచ్చేసి మనకు సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.